స్వాధ్యాయ ప్రియులకు హనిత నమస్కరిస్తూ పత్రిజీ జ్ఞానామృతం 2 బుక్ నుండి ఈ 11వ ఆడియోలో పత్రి సార్ ఎందరో మహానుభావులు అంటూ చెప్తున్నారు. మరి తెలుసుకుందామా? నాదోపాసన ద్వారా భగవత్ తత్వాన్ని కనులారా వీక్షించిన శ్రీ త్యాగరాజ స్వామి తమ ఒకానొక పంచరత్న కీర్తన ద్వారా ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అంటూ ఈ సృష్టిలోని భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు చెందిన మహానుభావులందరికీ వందనాలు సమర్పించారు. ఒక తరగని సముద్రమైన ఆధ్యాత్మికతలో ఎంత ఈదినా ఇంకా ఇంకా ఈదాల్సింది ఉంటూనే ఉంటుంది. అలా ఈత కొట్టి కొట్టి లోకానికంతటికి ఆరాధ్య దైవమైన శ్రీరామచంద్రుని అందచందాలను తన వికసించిన ఆత్మ ద్వారా అంటే దివ్య చక్షు ద్వారా తిలకించి బ్రహ్మానందాన్ని అనుభవించారు శ్రీ త్యాగరాజస్వామి. అందుకే ఎందరో మహానుభావులు అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఆ మహాస్వామియే. చందరు వర్ణుని అందచందము హృదయార విందమును చూచి బ్రహ్మానందము అనుభవించు వారెందరో మహానుభావులని వారు రాముడిని తమ దివ్య చక్షులతో చూసి మహానుభవాన్ని పొంది తదాత్మత చెందినట్లు రామచంద్రుడిని కేవలం విగ్రహ రూపంలో చూసిన వారు తదాత్మత చెందలేరు. సో అండి, భక్తి అంటే ఒక త్యాగరాజస్వామి ఇక్కడ పత్రికర్ చెప్తున్నారు కదా, ఆయన రాముణ్ణి చూస్తూ తన్మయత్వంతో పాడిన కీర్తనలవి. నిజంగా భక్తి పేరుతో ఈరోజు మనము ఎంత చెప్పాలంటేనండి, భక్తి పేరుతో మోసపోతున్నామనే చెప్పాలి. ఈ భక్తిని అడ్డం పెట్టుకొని ఎంతోమంది బ్రతుకు తెరువు కోసం మనకి తెలియని శాస్త్రాన్ని శాస్త్రంగా కాకుండా అస్త్రంగా ఉపయోగించుకుంటూ అనవసరమైన ఖర్చుకి భక్తిని ఉపయోగిస్తున్నారు. సో మాస్టర్స్, ఏది కరెక్ట్గా మనం చెయ్యకపోయినా అదే మనకి ఎదురవుతుంది. ఈరోజు మనం హాయిగా ఏదో ఎవరినో ఏదో ప్రలోభ చేసి బ్రతకొచ్చు, కానీ రేపటి రోజు అనేది ఉంది కదా. సో భక్తి అంటే మన చెవులు బద్దలైపోయేటట్టు మైకులు పెట్టడం కాదండి, గుండె ఆగిపోయేటట్టు భజనలు చేయటం కాదు. భక్తి అంటే తన్మయం, ఆ రూపాన్ని వీక్షిస్తూ తన్మయంతో చెందటమే భక్తి అంటే. ఆమె రైట్ అండి. ఎందుకంటే వారు తమ సాధారణ చర్మచక్షులతో మాత్రమే రామచంద్రుడి విగ్రహాన్ని చూస్తూ సాధారణ అనుభవాన్ని మాత్రమే పొందుతున్నారు. విశిష్టమైన దివ్య చక్షులతో పొందేవి బ్రహ్మానందంతో కూడిన మహానుభవాలు కనుక దివ్య చక్షులతో మహానుభవాలను పొంది బ్రహ్మానందం అనుభవించే మహానుభావులందరికీ త్యాగరాజస్వామి వందనాలు అర్పించారు. నేను నా జీవితంలో మొట్టమొదట కలుసుకున్న మహానుభావులు, నాకు ధ్యానాన్ని పరిచయం చేసిన నా మిత్రులు శ్రీ రామచంద్రారెడ్డి గారు. వారు తమ ధ్యాన సాధన ద్వారా గొప్ప గొప్ప అనుభవాలను పొంది నాకు చెప్తుండేవారు. నేను కూడా ధ్యానం చేసి ఎన్నెన్నో అనుభవాలను పొందాను. టిబెట్ మహాయోగి డాక్టర్ లోక్సాంగ్ రాంపా గారు రాసిన పుస్తకాలు యూ ఫర్ ఎవర్, 3 లైఫ్స్ బియాండ్ ద 10th, ది టిబెటన్ సేజ్ వంటి స్వీయ ధ్యానానుభవాలతో కూడిన పుస్తకాలు చదివి నేను ఎంతో ఉత్తేజితం చెందాను. ఇక్కడ ఒక చిన్న విషయం అండి, పత్రి గారు యూ ఫర్ ఎవర్ చదివారు. ఆయన్ని ప్రేరేపించిన పుస్తకం మనము చదవాలి అనుకోవటం కరెక్టేనండి, తెలుసుకోవాలి. కానీ అదే పుస్తకము మనల్ని ప్రేరేపిస్తుంది అనుకుంటాం కన్నా పత్రి సార్ ప్రేరేపితమయ్యి లోకానికి ఎంత ఉద్ధరించారో ఆ ఉద్ధరణలో ఉన్న సారాన్ని తీసుకుంటే అన్నిటి సారము మనకు అవగతమవుతుంది. ఆ చైతన్యం యొక్క శక్తిని, ఆ చైతన్యాన్ని మనం అనుసరించాలి, అనుకరించకూడదు. అనుకరించినంతకాలం పత్రి సార్ మనకి
నేర్పించింది నిర్వీర్యమవుతుంది. ఆయన పారాసైట్గా బ్రతకటం ఎక్కడా మనకి నేర్పించిన ఇండివిడ్యువాలిటీ నేర్పించిన వారే పత్రిజీ. సో మాస్టర్స్, పత్రి సార్ ఏది చెప్పినా దానిలో సత్యమే ఉంటుంది. రైట్ అండి. మళ్ళీ రేపటి రోజున మరింత జ్ఞానాన్ని పంచుకుందాము. థ్యాంక్ యూ.